స్వర్గం అంటే ఎలా ఉంటుంది? ఎంత అందంగా ఉంటుంది? నిజంగానే ఉందా? మనం అక్కడ ఏం చేస్తాం? ఇవన్నీ మనకు బైబిల్ అద్భుతమైన సమాధానాలు ఇస్తుంది. స్వర్గం నిజమా? బైబిల్ ఏం చెప్తుంది అంటే, నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు పోవుచున్నాను అని యోహాను 14:2లో మనం చూడవచ్చు. అంటే యేసు మన కోసం ఒక శాశ్వత గృహం సిద్ధం చేస్తున్నాడు. ఇది కల్పితం కాదు, వాస్తవం. మరి స్వర్గం ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 21లో స్వర్గాన్ని ఇలా వర్ణిస్తుంది. కన్నీళ్లు, మరణం, బాధ, దుఃఖం లేవు. బంగారు వీధులు, విలువైన రత్నాలతో అలంకరించబడిన గోడలు ఉంటాయి. దేవుని కాంతి మనకు సూర్యుడిగా ఉంటుంది, చీకటి ఉండదు. మరి స్వర్గంలో మనం ఏం చేస్తాం? కొంతమంది అనుకుంటారు స్వర్గంలో ఎప్పుడూ పాటలు పాడుతూనే ఉంటారు. కానీ బైబిల్ చెబుతుంది దేవుని సన్నిధిలో ఆనందం, శాంతి, ఆరాధన ఉంటుంది. మనం నూతన శరీరంతో ఉంటాము అని కొరింథీయులు 15:52లో మనం చూడవచ్చు. దేవునితో నేరుగా సాంగత్యం ఉంటుంది అని ప్రకటన 22:3-4లో చూడవచ్చు. మరి ఎవరు స్వర్గానికి వెళ్తారు? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా గాక తండ్రి యొద్దకు ఎవరునూ రారు అని యోహాను 14:6లో చెప్పబడి ఉంది. స్వర్గం అనేది దేవుని సన్నిధిలో శాశ్వత జీవితం. మీరు కూడా ఆ స్వర్గంలో ఉండాలని అనుకుంటున్నారా? అయితే యేసు మీద విశ్వాసం పెట్టండి. ఆయనను మీ జీవిత రక్షకుడిగా అంగీకరించండి. మరిన్ని బైబిల్ నిజాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి.